రామ్ చరణ్ బర్త్డే కాబట్టి మస్తు ఎంజాయ్. నిజంగా అంటే రామ్ చరణ్ లాంటి గొప్ప నటుడు, ఒక మెగాస్టార్కి కొడుకు కాబట్టి తన లోపల ఎంతో నటన ఉంటుంది కాబట్టి ఆయన బర్త్డే చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడే అన్న తిరుమల వెళ్ళినాడు. ఇంకా అన్నిటికంటే మగధీర రిలీజ్. మగధీర అంటే తెలియని వాళ్ళు లేరు. మగధీర సినిమా అంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి అయ్యా మీకే? చేతిలో చేయగలిగితే షాకులు కొట్టేటు గుర్తుకొస్తుంది, అవునా కదా? అది గుర్తుకొచ్చినప్పుడు ధీర 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 గెలుపాగలేదురా చేరరార శూర జత మంచుకోదురా జత జన్మలైన వీడలేను ఏక వీర ధీర ధీర. ఇది షేర్ ఖాన్, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. హాయ్ హాయ్. రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుంది? యా సూపర్గా ఉన్నాయన్న. సూపర్ అంటే మగధీర మూవీ అనేది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ రామ్ చరణ్ కెరీర్లో. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ మూవీస్లో నెంబర్ 1 కలెక్షన్ చేసింది ఖుషీ మూవీ ఉంది. అది దాన్ని డామినేట్ చేసి ఇది బ్లాక్ బస్టర్ అవబోతుంది. డెఫినెట్గా రామ్ చరణ్ గారు కెరీర్లో రిలీజ్ మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది మగధీర. సో విష్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న అడ్వాన్స్. ఓకే.